చంద్రబాబుతో కుమ్మక్కై తెలంగాణకు రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నారంటున్నారు హరీష్ రావు. నదీ జలాల్లో ఏపీ 75% వాడుకుంటే తెలంగాణ 25% మాత్రమే వాడుకుంది అన్నారు. రేవంత్ హయాంలోనే నీటి వాటాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది అన్నారు హరీష్ రావు. ఒక్క చుక్క నీరు కూడా వదులుకోబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే పక్క రాష్ట్రాలతో పంచాయతీ కాదు, పరిష్కారం తమ విధానం అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక నదీ జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు హరీష్ రావు. అయితే ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమన్నారు సీఎం. పక్క రాష్ట్రంతో పంచాయతీ తమ విధానం కాదు అంటున్నారు రేవంత్. కేసీఆర్ ప్రశ్నిస్తాడు, హరీష్ రావు ఏదో చెప్తాడు, ఈడున్నో లేదు. వాళ్ళ కోసం కాదు, నా చిత్తశుద్ధి ప్రజల కోసం. నేను ఇక్కడి నుంచి వచ్చినా, నాకు తెలిసి ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటారు, ప్రజలకు ఏం చేయాలనేది. సో నేను నా బాధ్యతను బాధ్యతాయుతంగా నెరవేరుస్తా. నేను వాళ్ళలాగా కమిషన్ల కోసం, కాంట్రాక్ట్ల కోసం పనిచేస్తుంది కాదు. 20 ఏళ్ళు మీరు నన్ను చూసారు ఈ జిల్లాలో. ఏ ఒక్క రోజన్నా జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రికి ఈ జిల్లాలో ఇన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ జరిగింది, ఏ చిన్న ఆరోపణ నేను వచ్చిందా? మీరే కదా సాక్షి, మీరే కదా. 20 ఏళ్ళలా ఎవరైనా, ఏ కాంట్రాక్టర్ అయినా, ఎవరితో అయినా చిన్న లాలూచి కానీ ఎవరితోనైనా మాట్లాడిన సందర్భం అని ఉందా? ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజు ఉన్నోళ్ళు కూడా ఎప్పుడైనా నా మీద ఆరోపణ చేశారా? తర్వాత అతి తక్కువ నీటి వినియోగం కృష్ణా నదిలో జరిగింది రేవంత్ సహాయంలోనే. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ 75% వాడుకుంటే తెలంగాణ 25% మాత్రమే వాడుకుందంటే ఇది రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క ఫెయిల్యూర్. సిగ్గుతో నువ్వు క్షమాపణ చెప్పాలి, ఇప్పటికైనా సరిదిద్దుకోవాలి. 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు నాకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అర్థమైంది అన్నాడు. అంటే 2 ఏళ్ళు నిద్రపోయినవా? తర్వాత అతి తక్కువ నీటి వినియోగం కృష్ణా నదిలో జరిగింది రేవంత్ సహాయంలోనే. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ 75% వాడుకుంటే తెలంగాణ 25% మాత్రమే వాడుకుందంటే ఇది రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క ఫెయిల్యూర్. సిగ్గుతో నువ్వు క్షమాపణ చెప్పాలి, ఇప్పటికైనా సరిదిద్దుకోవాలి. 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు నాకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అర్థమైంది అన్నాడు. అంటే 2 ఏళ్ళు నిద్రపోయినవా?